డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. డివైఎఫ్ఐ ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో 36వ డివిజన్ బ్రహ్మానందపురం ప్రాంతంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండ ప్రసాద్, డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి గోను చైతన్య, 36వ డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి నందిపాటి మాలకొండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే డివైఎఫ్ఐ నాయకులు మహేష్, చిన్న, ఐద్వా మహిళా నాయకులు శంషాద్, సిఐటియు నాయకులు కాజావలి, జి రమాదేవి, కె మల్లీశ్వరి, బి జయమ్మ, టిటిడి స్టాండ్ సిఐటియు కార్యదర్శి ఎండి గయాజ్ తదితరులు హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతికత విలువలను నిలబెట్టేలా ఉంటాయని పేర్కొన్నారు. గోను చైతన్య, డివైఎఫ్ఐ నెల్లూరు రూరల్ కార్యదర్శిని. డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో ఈ కార్యక్రమంలో సంక్రాంతి ఆటల పోటీలు చేయడం జరుగుతుంది. అలాగే కామ్రేడ్ పెంచలయ్య స్మారక ఆటల పోటీలుగా దీని పేరు రూపొందించడం జరిగింది. ఈరోజు మన బ్రహ్మానందపురంలో ఈరోజు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఆడవారు చాలా ముగ్గులు బాగా వేశారండి. అది కమెంట్స్. మన బ్రహ్మానందపురం 36వ డివిజన్లో మన పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా మన ముగ్గుల పోటీ నిర్వహించాం. ఈ నిర్వహణలో మహిళలు చాలా సంతోషకరంగా మన ముగ్గులు వేయటం చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా మనం కొంత అవేర్నెస్ ప్రోగ్రాం తేవాలనుకున్నాం. కె పెంచలయ్య స్మారక సందర్భంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు యువత చెడుదారిన పడకుండా మంచి దావన పడాలని, ఈ మందు ఈ డ్రగ్స్ మీద ఈ కె పెంచలయ్య స్మారక ఆటల పోటీలుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన మహిళలు కూడా యావత్ మొత్తం కూడా ఇలా మన బ్రహ్మానందపురంలో రావడం, ఈ ముగ్గులు పోటీలు జరగడం మాకు సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మా కార్యదర్శి కొండ ప్రసాద్ గారు మాట్లాడతారు. 36వ డివిజన్ బొల్లేని సెంటర్ మాలకొండయ్య, సిపిఎం పార్టీ డివిజన్స్ కార్యదర్శి. మహిళా సంఘం అధ్యక్షురాలని, నా పేరు శంషాద్. ప్రతి ఒక్క సంవత్సరం సంక్రాంతికి, మన కనుమ పండగకి ప్రతి ఒక్క సంవత్సరం మేము ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, క్రికెట్ అన్నీ ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఆనవత్తిగా జరుపుతాము. కానీ దేనికంటే మన ఈ విధంగా జరిపేది చెడు వ్యసనాలకి, తాగుడికి, గాంజాకి అన్నిటికీ బానిసత్వం కాకూడదు యువత అని చెప్పి మేము మహిళా సంఘం, డివైఎఫ్ఐ అందరూ కలిసి మేము ఈ విధంగా ఆడిపిస్తాము. ఏమంటే పండగలకి హ్యాపీగా వండుకొని తిని తాగుడికి ఈవుడికి పోకూడదు, చెడు వ్యసనాలకి బానిసత్వం కాకూడదు అని చెప్పి ఈ విధంగా ప్రతి ఒక్కసారి మేము అందరూ కలిసిమెలిసి మన మహిళా సంఘం అయినా కూడా, మహిళలైనా కూడా, యూత్ పిల్లకాయలు అయినా కూడా దీంట్లో పడి ఆడుకొని ఆ చెడు వ్యసనాలు లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంగా ప్రైజ్లు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు అని చెప్పి కాదు, కానీ ఈ విధంగా మంచి ఉత్సాహంగా పండగ వాతావరణం ఉత్సాహంగా ఉండాలని చెప్పి మేము ఈ పండుగ జరుపుతాము. ఉత్సాహాలు కానీ సోదరులారా, నా పేరు కొండ ప్రసాద్, సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా ఈరోజు పెంచలయ్య స్మారక ఆటల పోటీలుగా రూపుదిద్దడం జరిగింది. రాష్ట్రంలో, జిల్లాలో యావత్తు ఈరోజు డివైఎఫ్ఐ మహిళా సంఘం ఈ యొక్క ఆటల పోటీలు, ముఖ్యంగా కె పెంచలయ్య గంజాయి మోక చేతుల్లో హత్య చేయబడ్డాడు, ఆయన యొక్క స్మారక ఆటల పోటీలుగా రూపుదిద్దడం జరిగింది. ఆ సందర్భంలోనే 36వ డివిజన్ బొల్లేని సెంటర్ నందు ఈరోజు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పార్టీ 36వ డివిజన్ శాఖ పిలుపు మేరకు చాలా సంతోషంగా పాల్గొని ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంక్రాంతి ఆటల పోటీలు అందరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఓకే చేయబడుతుంది. ఓకే